హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పిడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు తీన్మార్ మల్లన్న గురించి పేపర్లో ఒక న్యూస్ రావడం జరిగింది. ఈ వివరాలు చూస్తే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘం మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం కొందరు మహిళలు ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఆశ్రయించి తమ రెడ్డి కులస్తులను అవమానించే విధంగా మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. రెడ్డి సంఘం సభ్యురాలైన రజితారెడ్డి, మరో నాయకురాలు ఏ కల్పనారెడ్డి, అద్వైత్ రెడ్డిలు పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ బీసీ ఉద్యోగుల సంఘం బహిరంగ సభలో రెడ్డి కులస్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని, ఒక ఎమ్మెల్సీగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక వర్గం వారిని కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సరే, ఇక్కడ ఏం మాట్లాడిరు ఏంది అనేది ఆ సంభాషణ అయితే నేను వినలేదు. కానీ తీన్మార్ మల్లన్న గారికి వారి యొక్క శ్రేయోభిలాషిగా నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు ప్రశ్నించే గొంతు వాస్తవంగా ఈరోజు 2 రాష్ట్రాలలో బహుశా మీరంటే తెలియని వారు ఉండరు, ఆ స్థాయికి ఎదిగిర్రు. కానీ ప్రజలలో ఒక నానుడు ఏముందంటే, తీన్మార్ మల్లన్న కేసీఆర్, కేటీఆర్, కవిత వాళ్ళ ఫ్యామిలీని తిట్టడం వల్లనే ఎదిగిండు అనే ఒక నానుడి మనం ప్రజలలో వింటున్నాం. ఓకే, ఏ విధంగా ఎదిగిర్రు అనేది పక్కన పెడితే మల్లన్న గారు, మీరు ఒకటి గమనించండి. మీ శ్రేయోభిలాషిగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు గతంలో వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు మీరు ఒక ప్రజాప్రతినిధి ఒక వర్గానికి. గతంలో మీరు ప్రజలకు, ప్రభుత్వానికి వారధులు, అంటే మాలాగా అనుకుందాం. కానీ దయచేసి మీరు మీ యొక్క భాషా విధానం, గతంలో నేను మీ వీడియోస్ చాలా చూడడం జరిగింది. మిమ్మల్ని నేను చాలా అభిమానిస్తా. మీరంటే నాకు కూడా చాలా అభిమానం, చాలా ఇష్టం. కొన్ని మీ మార్గాలను కూడా అవలంబించాలి అనే ఆలోచనలు కొన్నిసార్లు మీ ప్రసంగాలు విన్నప్పుడు నా మదిలో మెదిలినవి కూడా. ఇప్పటి నుంచి అన్న మీరు చట్టానికి చిక్కకుండా, అంటే ఇక్కడ మీరు మానవత్వంతో చూస్తే మీరు ఎలాంటి తప్పు లేదు, ఓకే అనుకుందాం. కానీ ఇక్కడ మానవత్వము, చట్టము, ఈ రెండింటి మధ్యన కొంత వ్యత్యాసం ఉంటుంది, కొంతగా చాలా వ్యత్యాసం ఉంటుంది. దానిని మీరు పరిగణలోకి తీసుకొని దాన్ని అవగాహన చేసుకుంటూ మీరు ఎక్కడ ప్రసంగాలు చేసినా కూడా ఆ అవగాహనతో మీరు ఇక ముందు ప్రసంగాలు చేయండి. మీకు చాలా భవిష్యత్తు ఉంది. మీరు ప్రజలకు, సమాజానికి చాలా అందించవలసిన సేవ ఇంకా చాలా మిగిలి ఉంది. ఆ సేవలు అందించకుండా మీరు ఎక్కడో ఒక దగ్గర స్టక్ అయ్యే విధంగా మీ యొక్క భాషా విధానము ఉండకుండా చూసుకోండి దయచేసి. నేను మీ శ్రేయోభిలాషిగానే చెప్తున్నా తప్ప ఇంకా వేరే నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు మీ పట్ల. ఇక్కడ చట్టవిరుద్ధంగా వర్డ్స్, కొన్ని రకాల వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మీరు చట్టానికి చిక్కుతున్నారు. మీరు చేసే ఫైటింగ్ ఏందో, మీరు చేసే అవేర్నెస్ ఏందో చట్టపరమైన భాషతోని ఎదుటివారు మీరు మాట్లాడే మాటల్లో ఏ కోశంలో కూడా, ఏ కోణాలో కూడా తప్పిదాలను పట్టే విధంగా లేకుండా భాషను సరి చేసుకొని మాట్లాడితే కనుక మీరు ఇంకా చాలా భవిష్యత్తులో మంచి మంచి ఉన్నత పదవులను పొందుతారు. ప్రజలకు మీ యొక్క సేవలను అందించేలాగా మీరు ఒక శక్తిలాగా తయారయ్యారు. ఈ శక్తి ఒక మహాశక్తిలాగా తయారవుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం. దయచేసి ఇక నుంచైనా మీరు ఆ భాషా విధానాన్ని కొంచెం చేంజ్ చేసుకొని మీరు చట్టపరమైన వర్డ్స్ యూజ్ చేసుకుంటూ, ఎక్కడ కూడా మీరు చేసే చట్టపరమైన పోరాటంలో కొన్ని రకాల పదాలు వాడటం వల్లనే మీరు కొన్ని కాదు చాలా ఇబ్బందులకు గురయ్యారు అని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయాన్ని మీకు తెలియపరుస్తున్నాం.
దయచేసి ఒక తీర్మానం అలాగనే కాదు, నేను ఈ ప్రజలకు సేవ చేయాలి, చట్టబద్ధంగా ప్రజల పక్షాన నిలబడాలి అనుకునే ప్రతి ఒక్కరికి హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున, ఆ సంస్థకు ఒక ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా నేను ప్రతి ఒక్కరిని ప్రభుత్వానికి ప్రజలకు మన మధ్యలో ఉండి ప్రజలకు న్యాయం జరిగే విధంగా మనము పోరాటానికి మనము సిద్ధంగా ఉన్న తరుణంలో మనపైన ప్రభుత్వాలు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు మనం ప్రభుత్వాలకు ఇవ్వకుండా మన యొక్క భాషా విధానాన్ని, మన యొక్క నడవడికని మనము ఎంచుకొని మనము వెళ్ళినట్లయితే ఇంకా మనకు ప్రజలకు మనము చాలా సేవలను, చాలా అవేర్నెస్ను అందించగలుగుతాం. మనకు ఈ విధంగా మనము కొన్ని రకాల మనం మాట్లాడే మాటలు, చేసే కొన్ని పనుల వలన మనము ఈ చట్టపరమైన మన మీద చర్యలు చేపట్టి ప్రభుత్వాలు మనల్ని కొన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తాయి. ఆ తరుణంలో మనము ప్రజలకు సేవలు అందించడంలో కొంతవరకు మనం నిర్వీర్యం కావాల్సిన పరిస్థితులు ఎదురైతే కనుక దయచేసి ఎవరు కూడా ఈ మల్లన్న కేసీఆర్ని, కేటీఆర్ని, కవితను తిట్టడం వల్లనే మల్లన్న డెవలప్ అయ్యిండు, నేను ఇక రేవంత్ రెడ్డిని తిడతా, లేకపోతే నేను ఇంకెవరినో తిడతా, నేను డెవలప్ అవుతా, ఇలాంటి ఆలోచనలు దయచేసి ఎవరికైనా ఉన్నట్లయితే వాటిని మనము ఆలోచన చేయకుండా ప్రజల పక్షాన చట్టపరంగా, నీతిగా, నిజాయితీగా, ధర్మంగా మనము నడిచినట్లయితే ఎలాంటి అసభ్యకరమైన పదజాలం యూజ్ చేయకుండా, మనం అవతలి వారికి మనం ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మన యొక్క విధానాలను మనం నిర్వర్తిస్తే మనము ప్రజలకు మంచి మేలు చేసిన వాళ్ళం అవుతామని చెప్పి నేను తెలియపరుస్తున్నా. నేను మాట్లాడిన మాటలను ఎవరు కూడా అన్యథగా భావించొద్దు. ఇది ప్రజా శ్రేయస్సు కొరకు, మనము వ్యక్తిగతంగా మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకోవడం కొరకు కూడా ఈ యొక్క ఉపోద్ఘాతం కొంతమేరకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.